నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం. కొత్త పార్టీ పేరును ప్రకటించిన కల్వకుంట్ల కవిత. యాదగిరిగుట్ట పట్టణంలోని ఆర్టీసీ డిపోలో కార్మికులతో కలిసి సంబరాలు చేసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే. ఆర్టీసీ కార్మికులకు అండగా నిలిచిన బీర్ల ఐలయ్య. క్యాన్సర్ మహమ్మారి దరిచేరకూడదు అంటే పూర్తిగా ప్లాస్టిక్ ను నిషేధించాలన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు. పోషణ పక్వాడా కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎమ్మెల్యే. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించాలన్న జాంసలింగాపూర్ సర్పంచ్. సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రామకృష్ణయ్య. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత కొత్త పార్టీని ప్రకటించింది. శనివారం ఉదయం మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ లో ఏర్పాటు చేసిన పార్టీ ఆవిర్భావ సభలో ఆమె తమ కొత్త పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త పార్టీ అడుగుపెట్టింది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత కొత్త పార్టీని ప్రకటించింది. శనివారం ఉదయం మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ లో ఏర్పాటు చేసిన పార్టీ ఆవిర్భావ సభలో ఆమె తన కొత్త పార్టీ పేరుని అధికారికంగా ప్రకటించింది. అంతకుముందే ఆమె సభా వేదికపై అమరవీరుల స్తూపం, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి, బతుకమ్మతో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులు అర్పించింది. అనంతరం అలాగే పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. తన పార్టీ పేరు టీఆర్ఎస్ గా ప్రకటించారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేన అని కవిత చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది తన జీవితంలో మర్చిపోలేని రోజని ఆమె చెప్పుకొచ్చారు. తెలంగాణ కోసం ఉద్యమంలో ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. ఉద్యమంలో బతుకమ్మ ఎత్తుకుని ఊరూరా తిరిగా. బతుకమ్మ వచ్చిన తర్వాత ఉద్యమానికి ఊపొచ్చిందని కవిత తెలిపారు. తెలంగాణ వచ్చి 12 ఏళ్లైనా తమ కులాలు వేరే లేదని, కేసీఆర్ నేతృత్వంలోని తమ కలలు నెరవేరలేదన్నారు. తెలంగాణ ఉద్యమం దారి తప్పిందని చెప్పుకొచ్చారు. తెలంగాణ వస్తే బానిస సంఖ్యలు పోతాయనుకున్నాం, కానీ వ్యక్తిగత స్వేచ్ఛ పోయిందని కవిత అన్నారు. ఎవరి ఫోన్ ఎవరు వింటున్నారో కూడా తెలియని భావం, భయం చాలా మందిలో ఉందన్నారు. తెలంగాణకు వ్యతిరేకించిన వారికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, కానీ పార్టీ కోసం అండగా నిలిచిన వారిని గాలికి వదిలేశారు. అధికారం వచ్చాక కేసీఆర్ కు మమకారం పోయింది. అందుకే చెబుతున్నా, ఆయన మన కేసీఆర్ కాదు, మారిన కేసీఆర్. ప్రాణాలు అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని కాపాడాల్సిన సైన్యం కావాలని కవిత చెప్పుకొచ్చారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్న దానికి తనకు పార్టీలో నుంచి తీసేశారని, అవినీతి చేసిన మరికొందరు వ్యక్తులను పక్కన ఉంచుకున్నారని కవిత ఆరోపించారు. ఏ తెలంగాణ అయితే కావాలనుకున్నామో, ఏ సామాజిక న్యాయ తెలంగాణ అయితే రావాలని అనుకుంటున్నామో, దానికోసం నడుం బిగించి కష్టపడి పని చేయాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఇవాళ పని చేయడం కోసమే తెలంగాణ రాష్ట్ర సేన ఇవాళ తెలంగాణ ప్రజల ముందుకు వచ్చింది. నేను కూడా బీఆర్ఎస్ అప్పుడున్న టీఆర్ఎస్కి నేను కూడా నా రక్తాన్ని, నా చెమటని, నా సమయాన్ని కుటుంబంతో, పిల్లలతో గడపాల్సిన టైంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి పనిచేసిన వ్యక్తినే నేను కూడా. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మనిషి, మన మనిషి కాదు. ఏమైంది ఇయాలటి కేసీఆర్కి? హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా, వచ్చిండ్రా? రాలే. వెలుగుమట్లలో ఇల్లు కూలితే వచ్చిండ్రా? రైతులకు వర్ష బీభత్సమయ్యి మొత్తం పొలాలు మునిగిపోతే వచ్చిండ్రా? చేవెళ్ళ దగ్గర బస్ యాక్సిడెంట్ అయితే వచ్చిండ్రా? ఎక్కడ చిన్న కష్టం వచ్చిన ప్రజలకు ఆ సారు రారు, ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. బాధతో, దుఃఖంతో, ఆవేదనతో చెప్తున్న మాట, సంతోషంతో చెప్తలేని ఈ మాట నేను. అట్లాంటి కేసీఆర్ ఎట్లా ఉండే ఒకప్పుడు? అదే ఆర్డీఎస్ అంతా పాదయాత్ర చేసి నా తెలంగాణకు నీళ్లు కావాలని అడిగినరు. ఇవాళ మరి 10 ఏళ్ళ అధికారం ఉంటే
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 10 ఏళ్లలో ముందుకు పోతలేదంటే ఎవరన్నా తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే, పాలమూరు పట్ల ప్రేమ ఉంటే, కృష్ణా నీళ్లు వాడుకోవాలంటే మన కేసీఆర్ అయ్యుంటే ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాడ కుర్చేసుకొని అది కట్టిస్తుండే. ఏం చేసినారు మారిన కేసీఆర్ గారు? పంజాబ్కి పోయినరు, గుజరాత్కి పోయినరు, బీహార్కి పోయినరు. మేము మొత్తం రాష్ట్రంలో పీక్ కట్టలు కట్టాం, నేషనల్ పార్టీ పెడతామని పోయినరు తప్పితే తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు. పట్టించుకుని ఉంటే, కేంద్రంతో గొడవ పెట్టుకోకుండా ఉంటే ఇవాళ పాలమూరు రంగారెడ్డి పారకపోతుండేనా? నేను అడుగుతా ఉన్న స్ట్రేట్గా. ఇన్ని రోజులు నేను ఎన్ని మాటలు మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కరు కూడా బయటకు వస్తలేరు, సమాధానం చెప్తలేరు. దీనికి మీరు సమాధానం చెప్పకపోతే ప్రజలే మిమ్మల్ని బయటకు లాగి సమాధానం చెప్పేటట్టు చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకటే మాట అడుగుతున్నా, మన కేసీఆర్ అయి ఉంటే ఆనాడు తెలంగాణ బిడ్డలు కష్టపడితే బయటకు వచ్చి నా బిడ్డలకు ఇబ్బంది అవుతుందని కొట్లాడిన వ్యక్తి, సింగరేణి గనిలో ఒక కార్మికుడు చనిపోతే అక్కడి దాకా పోయి చూసి వచ్చినటువంటి వ్యక్తి, మరి తెలంగాణ వచ్చినాక ఏమైందా ప్రేమ? అధికారం ముందు మమకారం తగ్గిపోయిందా? ఏం జరిగిందని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ప్రేమ నాకు కూడా ఉంది. నాకు తండ్రి కావచ్చు, అది వేరే విషయం. కానీ ఒక రాజకీయ నాయకుడిగా వారు ఈ మధ్య రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు మాట్లాడిందంటే ఓకే అనుకోవచ్చు, ఆయనకు పెద్దగా తెలియదు పాపం. కానీ కేసీఆర్ గారు అనే మాట ఏంటంటే, ప్రజలు తప్పు చేసిండ్రు. ఓకే, ఒక సెకండ్ నేను ఒప్పుకొని దాన్ని, ఒక సెకండ్ అనుకుందాం. ప్రజలు తప్పు చేస్తే నేను ఒక తల్లిగా అడుగుతున్నా, నేను నా కొడుకో మాట చెప్తా, వాడు వినలేదనుకో, కింద పడ్డాడు అనుకో, ఇడిచిపెడతానా? దగ్గర తీసుకొని మంది అనా? ఓకే, ప్రజలు తప్పు చేసిర్రు అనుకోండి, మీకు అధికారం ఇవ్వలేదు అనుకోండి, ఒక కర్కోటకుడి పాలన నడుస్తుంది అలా తెలంగాణలో. ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, గోసపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఇండ్లు అన్నీ ఉండి ఇండ్లు గూలగొడుతుంటే, అర్ధరాత్రి ఇంటి మీదకి వచ్చి ఇండ్లు గూలగొడుతుంటే ఆదుకోవాల్సిన అమ్మలాంటి మన పాత కేసీఆర్ ఎక్కడున్నాడు? ఇది మనం అడగాల్సింది. అందుకోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోకూడదని జాన్సీలింగపూర్ సర్పంచ్ రామకృష్ణయ్య తెలిపారు. రామయ్యంపేట మండలం జాన్సీలింగపూర్ గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించుకోవాలని, దళారులను నమ్మి మోసపోకూడదని జాన్సీలింగపూర్ సర్పంచ్ రామకృష్ణయ్య తెలిపారు. రామయ్యంపేట మండలం జాన్సీలింగపూర్ గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం, అదేవిధంగా రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సర్పంచ్ మానేగల రామకృష్ణయ్య, పంచాయతీ కార్యదర్శి పద్మ, ఉప సర్పంచ్ మహేష్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు విక్రయించిన ధాన్యానికి నేరుగా వారి ఖాతాలోనే డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. రైతులు దళాలను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను విక్రయించుకోవాలన్నారు. ఏ గ్రేడ్ రకానికి 2389, బి గ్రేడ్ రకానికి 2369 రూపాయలు క్వింటాలకు చెల్లించడం జరుగుతుందన్నారు. సన్న రకం ధాన్యానికి 500 రూపాయలు క్వింటాల్కు బోనస్ ఇవ్వడం జరుగుతుందన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రవాణా ఇబ్బందులు ఏర్పడితే తనను సంప్రదిస్తే లారీలు తీసుకువచ్చి రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తారని సర్పంచ్ రామకృష్ణయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రామకృష్ణయ్య, ఉప సర్పంచ్ మహేష్, పంచాయతీ కార్యదర్శి పద్మ, సుధాకర్ రెడ్డి, నర్సారెడ్డి, సల్మాన్, చాకలి పోచయ్య, లింబాద్రి, ఫీల్డ్ అసిస్టెంట్ దుర్గయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రైతులకు అందరికీ నమస్కారాలు. ఈ సొసైటీ ఇప్పుడు ఎందుకంటే రైస్ మిల్లకే కానీ అక్కడనే కానీ ఇక్కడైనా అమ్ముకోకుండా మనకు ఒక్క దగ్గర అమ్ముకొని ఒక దగ్గరికి వెళ్ళి కొండపోయి వాళ్ళ అకౌంట్లో వాళ్ళు పైసలు పడాలని ప్రభుత్వం ఒకటి ఏర్పాటు చేసిన దానికి అందరూ కలిసికట్టుగా పెట్టుకొని మంచిగా సాల్వ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. రైతులకు అందరికీ, ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికీ, మాజీ ఉప సర్పంచ్కి, మాజీ ఉప సర్పంచ్లకు అందరికీ, పెద్ద మనుషులకు అందరికీ నమస్కారాలు. ఈ సొసైటీ ఎపిఓ సెంటరు ఏర్పాటు చేసిన దానికి మరొకసారి ధన్యవాదాలు. తొందరగా 2 సెంటర్లు పెట్టుకొని వర్షాలు తలగకుండా వరగండ్లు పడతాయని ఇబ్బంది పడి వాళ్ళు తెచ్చిన దానికి తొందరగా పోయేటి ప్రయత్నాలు చేయండి. ఏదన్నా ఇబ్బంది ఉంటే నాకు చెప్పుండ్రి, తొందరగా లారీలు పోయే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం.
జాన్సలింగాపూర్ గ్రామంలో ఈరోజు సొసైటీని ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సొసైటీలో అడ్లు రైతులు పోసి ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న దగ్గర సెంటర్లోనే అమ్ముకొని దళాలను నమ్మకుండా ప్రభుత్వం నేరుగా రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తుంది. రైతులు సెంటర్లోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంటర్లోనే రైతులు వడ్లు కొనుగోలు చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు రామాయంపేట మండలం పరిధిలోని పిఎస్సిఎస్ పరిధిలోని జాన్సలింగాపూర్ సొసైటీ కేంద్రం కొనుగోలు కేంద్రం మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇటు కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, మరియు పంచాయత్ సెక్రటరీ మరి రైతులు పాల్గొనడం జరిగింది. మరి ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే రైతులు ఎక్కడ దళారులను నమ్మి మోసపోవద్దని గత ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా నేరుగా రైతులు ప్రభుత్వ కొనుగోలు సెంటర్లోనే కొనుగోలు చేసి మరి ప్రభుత్వం నిర్ణయించిన తేమ శాతం కానీ పొల్లు శాతం కానీ మించకుండా మరి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మరి కొనుగోలు సెంటర్లోనే వడ్లు రైతులు తెచ్చి మరి వారికి సహకరించి మరి కొనుగోలు చేసిన వెంటనే మరి రైస్ మిల్లకు కూడా చేరేటట్టు ఇన్ఛార్జీలు కూడా సహకరించాలి, అలాగే గ్రామ పెద్దలు కూడా సహకరించాలని కోరుతూ మరియు ఎక్కడ రైతులు మోసపోకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధర రైతులకు అందేలా చూస్తారని కోరుతూ మరి ఈరోజు మా గ్రామంలో ఈ యొక్క సొసైటీ కేంద్రం కొనుగోలు ప్రారంభంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు జాన్సలింగాపూర్ గ్రామంలో ఈ యొక్క రైతుకు సంబంధించినటువంటి ఎఫ్పిఓకు సంబంధించినటువంటి వడ్ల కొనుగోలు కేంద్రము ప్రారంభించడం జరిగింది సర్పంచ్ అధ్యక్షతన. ఈ ఎఫ్పిఓ సెంటరు గతంలో వానాకాలం కూడా నడిపించడం జరిగింది. దాంతో ఈ జాన్సలింగాపూర్లో ఫ్యాక్స్ సెంటరు, ఎఫ్పిఓ సెంటర్ రెండు ఉండడం వలన రైతులకు జల్దీ కాంటాయి ఇబ్బంది పడకుండా ఉంటుంది. కాబట్టి రెండు కేంద్రాలు ఉండే విధంగా స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంపీ, ఎమ్మెల్సీ గారి ప్రోద్బలంతో వాళ్ళ సహకారంతో ఈ యొక్క సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి పూర్తి సహాయ సహకారాలు ఈ యొక్క సెంటర్ ఉండాలని చెప్పి కూడా సర్పంచ్ గారు కూడా అందించడంతో ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ వారికి ప్రత్యేకంగా ఈ యొక్క సంఘం తరపున, ఎఫ్పిఓ సెంటర్ తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రైతుల పక్షాన కూడా వీరికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. యాదగిరిగుట్ట పట్టణంలోని ఆర్టీసీ డిపోలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆర్టీసీ కార్మికులతో కలిసి పాలాభిషేకం చేసి సంబరాలు చేశారు. అనంతరం ఆర్టీసీ బస్సును స్వయంగా నడుపుతూ ఆర్టీసీ కార్మికులకు అండగా నిలిచారు. యాదగిరిగుట్ట పట్టణంలోని ఆర్టీసీ డిపోలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆర్టీసీ కార్మికులతో కలిసి పాలాభిషేకం చేసి సంబరాలు చేశారు. అనంతరం ఆర్టీసీ బస్సును స్వయంగా నడుపుతూ ఆర్టీసీ కార్మికులకు అండగా నిలిచారు. ఆ తర్వాత ఆర్టీసీ కార్మికులకు మజ్జిగను పంపిణీ చేసి ప్రయాణ పంగరంలో ఉన్న ప్రయాణికులతో మాట్లాడి ఇప్పటితో బస్సులు ప్రారంభమవుతున్నాయని, ఉచితంగా మీ గమ్యాలకు చేరుకునే అవకాశం ఉందని ప్రయాణికులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో 3 రోజులుగా సాగుతున్న ఆర్టీసీ సమ్మె డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను జరిపిన చర్చలు సఫలం కావడం చాలా సంతోషమన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో 50 రోజుల పాటు ఆర్టీసీ కార్మికుల సమ్మె చేసినా పట్టించుకోకుండా ఆర్టీసీని పూర్తి స్థాయిలో నష్టంలోకి తీసుకెళ్లారని, అదే ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో 3 రోజుల్లో చర్చలు జరిపి సఫలం చేయడం చాలా సంతోషమన్నారు. ఈ చర్చల సఫలం వల్ల కార్మికుల సమ్మె విరమించడం వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆర్టీసీ సమ్మె డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కి ఆర్టీసీ కార్మికుల పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. 11% ఫిట్మెంట్ ఆమోదం వల్ల కార్మికుల దీర్ఘకాల డిమాండ్ నెరవేర్చినట్లే అన్నారు. ప్రజల ఇబ్బందులు తగ్గించేందుకు బస్సుల చర్చల సఫలం అనంతరం రోడ్డెక్కడం అభినందనీయమన్నారు. కార్మికుల 31 డిమాండ్ల పరిష్కారం పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సమ్మెలో మరణించిన శంకర్ గౌడ్ కు నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రకటించిన ఆర్థిక సహాయం, ఇంద్రమ ఇల్లు, ఉద్యోగం ఇవ్వాలన్న మానవత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు ప్రజాసేవలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. వారి సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిగణించి డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. ఉద్యోగ భద్రత, వేతనాల వంటి అంశాలను ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్నారు. కార్మికుల సంక్షేమం కోసం అవసరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అందరూ కలిసి పనిచేయాలన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారంతో పాటు గత ప్రభుత్వాలు చేయనటువంటి సాహసోపేత నిర్ణయాలతో పాటు వాళ్ళ 31 డిమాండ్లతో పాటు వాళ్లకు 11% ఫిట్మెంట్స్ ఇవ్వడం అంటే చాలా సంతోషం. ఇలా తెలంగాణ ఆర్టీసీ కార్మికులంతా కూడా
హర్షాధికారులు వ్యక్తం చేస్తున్నారు. మరి 3 రోజుల సమ్మెను మా ప్రభుత్వం సానుకూలంగా వాళ్ళ డిమాండ్ పరిష్కరిస్తుంటే ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధాంతం చేసి ఇంకా చాలా రోజులు సమ్మె నడిస్తే బాగుంటుండే, నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ లాభాలు తీసుకొచ్చిన ప్రజాప్రభుత్వాన్ని ఇబ్బంది పాలు చేయాలి, ఆర్టీసీ కార్మికులను నష్టపరచాలని ఒక దురుద్దేశంతో ఇలా లేనిపోని కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ గతంలో బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు 50 రోజులు సమ్మె జరిపి ఎంతో మంది ప్రాణాలు ఆర్టీసీ కార్మికుల ప్రాణాలను బలిగొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి 3 రోజుల సమ్మెకే రాద్ధాంతం చేస్తున్నారు. ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న నేతృత్వంలో కార్మికులకు అండగా ఉంటాం, కార్మికుల అన్ని విధాల ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అంతాయి, వాళ్ళ న్యాయమైన డిమాండ్లు తీర్చామని చెప్పి చర్చలు ఎప్పటికప్పుడు జరిపి 3 రోజులనే ఈ చర్చలు సఫలం కావడం ఇలా చాలా సంతోషం. ఇలా ఆర్టీసీ కార్మికులంతా కూడా పండుగ వాతావరణంగా ఆలయ నియోజకవర్గం యారుట డిపోలో సుమారు 500-600 మందితోటి ఇలా పాలాభిషేకాలు చేసి గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున మాకు స్పందించలేదు, మా కష్టాలను గుర్తించలేదు, మా డిమాండ్లను నెరవేర్చలేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఇలా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, ఆర్టీసీ శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ గారు మాకు 11% ఫిట్నెస్ ఇవ్వడం, ఇలా అన్ని విధాలా మాకు సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా వాళ్ళు ధన్యవాదాలు తెలిసి సంబరాలు చేసుకుంటారు. ముఖ్యంగా ఒక దుర్ఘటన అసలు చాలా బాధాకరం. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ చనిపోవడం చాలా బాధేసింది. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండి 10 లక్షలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 10 లక్షలతో పాటు ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం, వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాను కూడా ప్రభుత్వం మాట ఇచ్చింది. ఇది కార్మికుల పట్ల మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి కాబట్టి కార్మికుల డిమాండ్లు అన్నీ కూడా నెరవేరుస్తూ ఇలా ప్రజాప్రభుత్వం గతంలో వాళ్ళు చేయనటువంటి పనులు ఇలా మేము చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఇది తెలంగాణలో ఒక గొప్ప నిర్ణయంగా ఆర్టీసీ కార్మికులకు ఎంతో ఉపయోగపడే విధంగా వాళ్ళ జీవితాలని మార్చే విధంగా ఇలా ప్రజాప్రభుత్వం తీసుకుంది. కాబట్టి యారుట డిపోలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకొని ఈ చర్చలు సఫలం చేసినటువంటి ప్రభుత్వానికి ఇక్కడ కార్మికులు, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున హర్షాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా రోడ్లన్నీ పల్లెలకు పట్టణాలకు వెళ్ళి సంబరాలు చేసుకుంటారు. కాబట్టి ప్రభుత్వానికి మళ్ళొక్కసారి కార్మికుల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు వేస్తున్నారు. క్యాన్సర్ మహమ్మారి దరిచేరకూడదు అనుకుంటే పూర్తిగా ప్లాస్టిక్ ను నిషేధించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్లు అన్నారు. రామీంపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఐసిడిఎస్ రామీంపేట ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన 8వ పోషణ పక్వాడా కార్యక్రమానికి వారు హాజరయ్యారు. క్యాన్సర్ మహమ్మారి దరిచేరకూడదు అనుకుంటే పూర్తిగా ప్లాస్టిక్ ను నిషేధించాలని, ప్లాస్టిక్ వాడితే క్యాన్సర్ ను కొని తెచ్చుకున్నట్టేనని, రేపటి భవిష్యత్తు తరాలు నేటి పిల్లలను పుట్టినరోజు పాటలు అందిస్తే రేపటి భవిష్యత్ తరాలకి ఆరోగ్యవంతులైన పిల్లలు అందించిన వాళ్ళం అవుతామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్లు అన్నారు. రామేంపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఐసిడిఎస్ రామేంపేట ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన 8వ పోషణ పక్వాడా కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్లు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో చిన్నారుల నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. గాయని శర్వాణి ఆలపించిన గేయాలు చూపర్లను మంత్రముగ్ధులను చేశాయి. చిన్నారి ఆకృత చేసిన కూచిపూడి నృత్యాన్ని తిలకించిన రఘునందన్ రావు చిన్నారి ఆకృతను అభినందించి శాల్వా మెమెంటోతో సన్మానించారు. అంగన్వాడీ విద్యార్థులకు ఎమ్మెల్యే రోహిత్ చేతుల మీదుగా ఏకరూప దుస్తులను అందజేశారు. ఎంపీ రఘునందన్ రావు చేతుల మీదుగా ప్రశంసా పత్రాలతో పాటు అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్లను అందజేశారు. ప్రాజెక్టు పరిధిలోని 7 మండలాలకు సంబంధించి 280 కేంద్రాల నుంచి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అంగన్వాడీ టీచర్లను, ఆయాలను సర్టిఫికెట్లు అందజేసి సత్కరించారు. అనంతరం సామూహిక శ్రీమంతాలు నిర్వహించి అన్న ప్రసాద కార్యక్రమం చేపట్టారు. గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెడలు అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు ఏర్పాటు చేసిన పోషణ పదార్థాల స్టాళ్లను మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, మండల అధికారులు పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పోషణ పదార్థాలపై అర్థమయ్యే విధంగా తయారు చేసిన వివిధ రకాల స్టాళ్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్లు మాట్లాడుతూ క్యాన్సర్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని, ప్లాస్టిక్ వాడితేనే క్యాన్సర్ రోగం వస్తుందని, ఎవరు కూడా క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలని తెలిపారు. పుట్టిన నుండి 1000 రోజుల వరకు పోషణ పదార్థాలకు అందిస్తే భవిష్యత్ తరాలు మంచి ఆరోగ్యవంతులు అవుతారని మనం తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి ఎక్కువ తినే విధంగా చూడాలన్నారు. ప్లాస్టిక్ దూరంగా ఉంచాలని, ఆకుకూరలకు దగ్గర కావాలని, ఆర్గానిక్ ద్వారా పండిస్తున్న కూరగాయలు, ఆకుకూరలు మన భావి భారత పౌరులను మంచిగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుందన్నారు. భావి భారత పౌరులను కాపాడాలంటే ప్లాస్టిక్ దూరంగా ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, తహసీల్దార్ రజనీకుమారి, సిడిపిఓ స్వరూప, ఎంపీడీఓ షాదుద్దీన్, ఎంఈఓ శ్రీనివాస్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు నరేందర్, ప్రభాకర్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు రామకృష్ణయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ నవనీత గణేష్, చేగొండ సర్పంచ్ సన్రుగు స్రవంతి సతీష్, వివిధ గ్రామాల సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఇవాళ పోషణ్ పక్వాడా కార్యక్రమంలో పాలుపంచుకోవడం జరిగింది. చాలా సంతోషం. మరి మీ అందరూ తెలిసినట్టే మరి పిల్లలు పుట్టినాక మొదటి 1000 రోజులు మరి చాలా ముఖ్యం. మొదటి 1000 రోజులు కూడా మంచి పోషణ అందించినట్లయితే మరి వారి భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే మరి రేపటి భవిష్యత్తు ఇవాళ పిల్లలు కాబట్టి మరి ఈ పోషణ్ పక్వాడా కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఇదే విధంగా మరి తల్లి పిల్ల ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం. మంచిగా గట్టిగా గడపాలు లేకుంటాడు మనిషి. క్యాన్సర్ వచ్చిందని విన్నాక ఏడాది 2 ఏళ్ళలో ఎంత గట్టిగా ఉన్నాడు కానీ వికెట్ క్లియర్గా పోతా ఉంది. అంటే క్యాన్సర్ అనే మహమ్మారి మీ ఇంట్లోకి వచ్చేకంటే ముందే మీరు దాన్ని ఆపాలంటే మీ అంగన్వాడీ సెంటర్, మీ ఇల్లు, మీరు మాట్లాడేటువంటి ప్రతి ప్రదేశంలో ఏం కనబడద్దు వాడమనేటువంటి చేతులెత్తుంటే మీ గేట్ లోపలికి క్యాన్సర్ రాదు. మీరు ప్లాస్టిక్ వాడుకొని అన్ని ప్లాస్టిక్లోనే తెచ్చుకోండి, ఖచ్చితంగా మీ ఇంటికి క్యాన్సర్ ఇయ్యాలి. కాకపోతే ఇంకో ఏడాదికి వచ్చి తలుపు తట్టుతుంది. అది తలుపు తట్టినాక మనకు మాక్సిమం అంటే ఉండేది 5 ఏళ్ళ కంటే ఎక్కువ జీవనకాలం అనేది మనకు ఉండదు. అందుకని నేను ఇవన్నీ టీచర్లకు ఎందుకు చెప్తా ఉన్నా అంటే మొక్కలు వంగని ప్రాణాయి వంగున అని చెప్తారు. మీరు చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే మట్టి కుండ, మట్టి పాత్రలు, మట్టి వినాయక విగ్రహాలు, మట్టితో చేసినటువంటి పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వండి. ప్లాస్టిక్ ని దూరంగా ఉంచండి అని మీరు చిన్న పిల్లలకి ఇప్పటి నుంచే నేర్పిస్తే వారి జీవితకాలం 60, 70, 100 ఏళ్ళు వాళ్ళు గట్టిగా నిలబడతారు. మన దేశ భారత పౌరులు క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే మనం ప్లాస్టిక్ కి దూరంగా ఉండాలని మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, మా అంగన్వాడీ టీచర్లు చదువుకి ఎంత ప్రామినెన్స్ ఇస్తుందో, టీచర్ గార్డెన్కి ఎంత ప్రామినెన్స్ ఇస్తుందో అంతే గొప్పగా పిల్లలకి మంచి పద్ధతులు, మంచి భవిష్యత్తుని నేర్పించాల్సిందిగా మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పోషణ్ పక్వాడా అభియాన్ కార్యక్రమంలో భాగంగా కొన్ని కాగితాలు పెట్టింది మా అమ్మట. ఈ కాగితాలలో పాయింట్ రాసింది మీ సిడిపిఓ గారు. ఏం రాసిందంటే రోజు గంట సేపు పిల్లలు సెల్ ఫోన్ కి దూరంగా ఉండాలంట. నేను అంటున్నా గంట కూడా సెల్ ఫోన్ ఇవ్వదు పిల్లలకి అనేది నా తీర్మానం. దీంతో దయచేసి మీరందరూ ఏకీభవించాలి. 24 గంటల్లో గంట లేకపోతే అట్లే పిల్లడు అట్లే అలవాటు పడిపోతుంటాడు. ఇక రోజు సెల్ ఫోన్ లేకపోతే ఏం పని చేయలేడు. పాపం మేడం వంట ఉండాలి కాబట్టి పిల్లగాడు అంటున్నాను సెల్ ఫోన్ పట్టుకొని ఆడుకోబెట్టాలి, సెల్ ఫోన్ ఇచ్చి మేడం పనిలో మేడం పోతాము చేయలేడు. ఇక మూడోది మనం గుర్తుపెట్టుకోవాల్సింది, చిన్నప్పుడు మేమంతా చాలా రకాలైనటువంటి గ్రామీణ క్రీడలు ఆడేటోళ్ళం. ఇప్పుడు ఎవరికైనా తొక్కుడు పిల్ల, చారుబత్త ఇట్లాంటి ఆటలు ఆడమంటే రాదు. సిరోగోలే ఈ విని మర్చిపోయింటారు బహుశా. చిన్నప్పుడు మేమంతా కూడా గ్రౌండ్లో పోయేటోళ్ళం. పొద్దుగాలు వేస్తే మాకు సాయంత్రం స్కూల్లో చివరి పీరియడ్ 4 to 5 ఎవరున్నా లేకున్నా ఖోఖో ఆడిపించో, కబడ్డీ ఆడిపించో, వాలీబాల్ ఆడిపించో ఇంత గ్రౌండ్ ఉంటుండే. ఇప్పుడు అవన్నీ ఏం కనబడతలేదు. ఏం కనబడుతున్నాయి? రామాయణపేటలో, సిద్దిపేటలో కూడా ఏసీ క్లాస్ రూమ్కి వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. ఏసీ దేనికి మంచిది కాదు, ఏసీ అన్నింటికీ హానికరమైంది. కాబట్టి దయచేసి పిల్లల్ని డైరెక్ట్ సన్లైట్ ఉంచేటట్టు ప్రయత్నం చేయండి. హాస్పిటల్కి వద్ద పిల్లలకి డి విటమిన్ తక్కువ ఉంది, 2 గోళీలు వేయండి, 2 ఇంజక్షన్లు వేయండి. ఈ ఏజ్కి వచ్చిన తర్వాత అంటే కొంచెం టీనేజ్ దాటి కొంచెం పెద్దగా వచ్చిన తర్వాత రక్తం లెవెల్ తక్కువ ఉంది, ఎనీమియా వచ్చింది అంతే B12 ఇస్తుంది డాక్టర్. ఇవి రాకుండా ఈ కష్టాల బారిన ఆడపిల్లలు పడకుండా ఉండాలంటే ఏం తినాలి, ఏం తినకూడదు అనేది మీరు ఆలోచించి పిల్లలకు నేర్పించాలి. బేకరీ ఉందా రామాయణపేటలో? అనేటువంటి వంటలు మందైపోయాయి. అందుకని దయచేసి చిన్నప్పటి నుంచే ఆ నువ్వుల ముద్దలు, వెనుకడికి నాయనమ్మలు చేసిన సకినాలు, గారెలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వంటల్ని దయచేసి ఎంకరేజ్ చేయమని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, నో టు సెల్ ఫోన్స్, నో టు ప్లాస్టిక్, ఎస్ టు ప్లే గ్రౌండ్, నో టు జంక్ ఫుడ్, ఆకుకూరలు, కాయగూరలు అన్నింటినీ కూడా వీటిని మన దైనందినటువంటి జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మేము ఎంతో కిందే తల్లి కొద్దిగా ఆకుకూర వండాలా, తోటకూర వండాలా, బచ్చల కూర వండాలా, పొనుగడ్డి కూర వండాలా అనేది మీరే. కాబట్టి మేము మంచిగా బతకాలంటే, మేము చల్లగా ఉండాలంటే మా మాతృమూర్తులు, మా అక్క చెల్లెలందరూ చల్లగా ఉండాలి. మీరు చల్లగా ఉండాలంటే మీ ఇంటి యొక్క పెరడు చల్లగా ఉండాలి. అంతేనా? ఒక అనుభవం వచ్చింది, ప్రపంచం మొత్తానికి కూడా ఒక అనుభవం వచ్చింది. అనుకోకుండా ఒక ఉపద్రవం వచ్చింది 2020లో భారతదేశానికి, ప్రపంచానికి. ఏంటిది? చైనాలో, అమెరికాలో, వేరే దేశాలలో
తెల్ల కాగితాల ప్లాస్టిక్ పేపర్ల నుండి రోడ్డు పక్కన నూకేద్దు డెడ్ బాడీస్ లక్షల సంఖ్యలో మన పడి చచ్చిపోయింది జనాలు. కానీ భారతదేశంలో చాలా మంది అనుకున్నారు వేరే దేశాల్లో వీళ్ళు చేయగడుకోరు చెడు పోపులను మనందరినీ కాపాడి ఏం వేసుకుంటాం మనం? అల్లం గట్టిగా వేస్తాం, ఎల్లిపాయలు వేస్తాం, ఉల్లిపాయలు, పసుపు, ధనియాలు. ఇలా నువ్వు కషాయం తాగినా ఇంకోటి తాగినా ప్రపంచానికి ఇంకొకటి నేర్పించినా ఇవన్నీ మన తాతల నుంచి తల్లిదండ్రుల నుంచి కిచెన్లు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మనల్ని కాపాడలేదు. పంచాయతీరాజ్ చట్టం గ్రామీణ ప్రాంతాల్లో స్వపరిపాలనను బలోపేతం చేయడానికి రూపొందించబడిన ముఖ్యమైన చట్టమని స్థానిక సర్పంచ్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్ అన్నారు. మండల కేంద్రమైన కౌడిపల్లిలో రైతు వేదిక వద్ద ఆయన అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. పంచాయతీరాజ్ చట్టం గ్రామీణ ప్రాంతాల్లో స్వపరిపాలనను బలోపేతం చేయడానికి రూపొందించబడిన ముఖ్యమైన చట్టమని స్థానిక సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్ అన్నారు. మండల కేంద్రమైన కౌడిపల్లిలో రైతు వేదిక వద్ద ఆయన అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి సర్పంచ్ కృష్ణగౌడ్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ చట్టం ద్వారా గ్రామ స్థాయిలో ప్రజలే తమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్ణయించుకునే అవకాశం కల్పించబడిందన్నారు. మూడంచెల విధానంలో గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ వంటి స్థానిక సంస్థలు ఈ చట్టం కింద పనిచేస్తాయన్నారు. గ్రామ సభలో గ్రామానికి సంబంధించిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, త్రాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, వీధి దీపాలు వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారన్నారు. గ్రామ పంచాయతీ ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టి పన్నులు వసూలు చేయడం, నిధుల వినియోగం, గ్రామ శుభ్రత, త్రాగునీరు సరఫరా వంటి బాధ్యతలు నిర్వహించామని తెలిపారు. పంచాయతీరాజ్ చట్టం వల్ల గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ పాలనలో ప్రత్యక్ష భాగస్వామ్యం లభించిందని, ప్రజాస్వామ్యాన్ని గ్రామ స్థాయికి తీసుకువెళ్లిన కీలక వ్యవస్థగా ఇది నిలిచిందని సర్పంచ్ చంద్రం కృష్ణగౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్, వార్డు సభ్యులు సందీప్ కుమార్, ప్రశాంత్, లక్ష్మీ, శరత్, మురళీ నాయక్, బొంతమ్మ, సంగప్ప, మాధవి, మహేష్, దేవేందర్, రమేష్ నాయక్, పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు కౌడ శ్రీనివాస్ గుప్తా, నాయకులు పుండరీకం గౌడ్, సత్యనారాయణ గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు కిషోర్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, వీరేశం గౌడ్, కారోబర్ ఇల్లం ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆమోదించడం జరిగింది. 1993లో అమల్లోకి రావడం జరిగింది పంచాయతీరాజ్ చట్టం అనేది. ఈ పంచాయతీరాజ్ చట్టం గురించి ఎలా అంటే గ్రామాలు, అలాగే పట్టణాలు, అలా మండలాల నుండి పట్టణాలు, పట్టణాల నుండి రాష్ట్రాలు, రాష్ట్రాల నుండి దేశాల అభివృద్ధినే ఈరోజు దేశాల అభివృద్ధికి మూలంగా పంచాయతీరాజ్ చట్టం అనే ఒక వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఈ పంచాయతీరాజ్ చట్టంకు సంబంధించిన వ్యవస్థ ఎలా అంటే గ్రామాల్లో జరిగే ఎలాంటి మామూలుగా చిన్న చిన్న సమస్యలున్నా దాన్ని పరిష్కారం చేయడం, ఆ అభివృద్ధియే దేశ అభివృద్ధికి మూలంగా గుర్తించడం జరిగింది. పంచాయతీరాజ్ చట్టంలో ఈరోజు మనం దేశంలో ఎక్కడైనా మన వ్యవస్థ పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి ఎలాంటి నిర్మూలనకైనా మామూలుగా విద్యలో కానీ, వైద్యంలో కానీ, అలాగే శానిటేషన్ మరియు అలాగే పారిశుద్ధ్యంలో కానీ, అలాగే నీరు, మళ్ళా వాటర్ సమస్యలు ఉన్న ఏదన్నా గ్రామాభివృద్ధి నుండే, గ్రామం నుండే అభివృద్ధి చెంది ఈరోజు దేశం మూలంగా మారడం ఎంతో మనం ఈ ఏదైతే పంచాయతీరాజ్ చట్టం వచ్చిందో ప్రతి ఒక్కరు కూడా పంచాయతీరాజ్ చట్టంతో అమల్లోకి వచ్చిన 2010 మన్మోహన్ సింగ్ గారు దీన్ని ఈరోజు సెలవు దినంగా అంటే పంచాయతీరాజ్ చట్టం కింద దినోత్సవం కింద ప్రకటించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు గ్రామాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మనం గ్రామంలో ఎలాంటి అవినీతి పాలన లేకుండా ముందుకు పోవాలని ప్రతి ఒక్కరం ఈ పంచాయతీరాజ్ చట్టంలో ఎలా అయితే మనం పొందుపరుచుకున్న విషయాల్లో అవన్నీ కూడా మనం అందరం గ్రామంలో ఉండే ప్రజలమందరం కూడా ఇవన్నీ కొనసాగిస్తేనే పంచాయతీరాజ్ చట్టం ముందుకు వెళ్తుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా పంచాయతీరాజ్ చట్టంలో ప్రతి ఒక్కరికి సంబంధించిన ఎలాంటి అయితే మన డెవలప్మెంట్లు కానీ, అలాగే ఏదైతే ఈ దినోత్సవం నాడు ప్రతి ఏప్రిల్ 24 రోజున గ్రామసభ జరుపుకోవడం జరుగుతుంది. దీనికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు అందరికీ నమస్కారాలు. కుకునూరుపల్లి మండలం లగ్ధారం గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కొండపాక మండల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వీరుపాక శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ శిల్పా నర్సింహులు పాల్గొన్నారు.
కుకునూరుపల్లి మండలం లక్టారం గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కొండపాక మండల మార్కెట్ కమిటీ చైర్మన్ వీరుపాక శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ శిల్పా నర్సింగ్లు, ఉప సర్పంచ్ మరియు పాలకవర్గం, ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టేట్ ప్రెసిడెంట్ కంకనాల మల్లేశం, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు దేవి రవీందర్, బైనా సంఘం జిల్లా అధ్యక్షులు శివకుమార్, ఈగర రాజు, బచ్చలి ఆండాలమ్మ, బచ్చలి బాబు, గోవింద్, యాదగిరి, గట్టు కొండయ్య, రెడ్డమైన రవీందర్, రెడ్డమైన రవి, కుకునూరుపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు కరుణాకర్ మరియు హమాలి వాళ్ళు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బాబాయిపల్లి, తిప్పారం, పాతపల్లి, మెంపూర్ గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. అలాగే ఫ్యాక్స్ సెంటర్ ద్వారా ఈరోజు లక్డారంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఒకటే రైతులకు చెప్పేది, మ్యాచర్ వచ్చేటట్టు ఎండబెట్టి కాంటకి కాంట అయినాక 24 గంటల్లో ఇక డబ్బులు పడుతున్నాయి. కాబట్టి ఏంటంటే రైతులు కూడా సహకరించాలి. మేము జల్లి పట్టము అది అనకుండా జల్లి పట్టి పెట్టిన తర్వాత కాంట తీసుకోవడం, అమలు కూడా ఇబ్బంది పడకూడదు. ఏమైనా ఇబ్బంది ఉంటే మీ సీఓగా చెప్పండి, సీఓ మాకు చెప్తే మేము రైతుల కష్టాలు ఏం లేకుండా చేస్తాం. ఎంబడంబడి ప్రతి ఒక్క గింజ ఈరోజు కంపల్సరీగా ఉంటుంది. గవర్నమెంట్ మీద అర్జేదు ఏ రైతుకు పడిన ప్రతి ఒక్క గింజ కొని ఈరోజు ట్రాన్స్ఫర్ చేస్తారు. కాబట్టి మీరు అందరు సహకరించాలి. ఇప్పుడే ఎందుకంటే చూసిరు మీరు గతంలో రేవంత్ అన్న సారథ్యంలో ప్రజాపాలనలో ఈరోజు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ శ్రమాంచ కృషి చేస్తున్నారు. నిన్న మొన్ననే రైతు భరోసా పడ్డది, రైతు రుణమాఫీ చేసినాము. ఈ రైతుల అండదండాలు రేవంత్ అన్నకు ఉంటే రాబోయే కాలం కూడా ఇంకా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రైతులకు మరెన్నో పథకాలను తీసుకొచ్చే విధంగా ముందుకెళ్తున్న రేవంత్ అన్నకు మరి అందరం సహకరించాలి. ఇక్కడ కూడా రైతులకు ముఖ్య చేయమని చెప్తా అంటే కంపల్సరీ మ్యాచ్ వస్తట్టు ఎండబోయిర్రి జల్లి పట్టి కాంటకి పోతుంది, ఇబ్బంది పడదు. ఎందుకంటే ఇక్కడ కాంట అయిపోయాక ఎండపోయకపోతే రైస్ మిల్ పోయాక 5 కిలోలు కట్టు 10 కిలోలు కట్టాలని గవర్నమెంట్ మీద బదనాం చేయకూడదు దయచేసి. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నది, ప్రతి ఒక్క గింజ కొని ఈరోజు రైతులకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ అపోహ లేకుండా అందరూ దీనికి అందరూ సహకరించాలని మీ ద్వారా తెలియజేస్తున్నారు. వడ్ల కమిటీ మార్కెటింగ్ ఓపెనింగ్ చేయడం జరిగింది. మా శ్రీనివాసరెడ్డి గారు, సర్పంచ్ గారు, మరి డైరెక్టర్లు, కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క రైతుకు మా రేవంత్ అన్న చెప్పింది ఏంటంటే, మంచి ఎండ పోసి జల్లి పట్టి మీరు ఒడ్లు పట్టిస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, తొందరగా డబ్బులు పడతాయని చెప్తున్నాడు. మరి మీరు కూడా 6 నెలలు కష్టపడ్డ కష్టాన్ని మరి బాగా ఎండబెట్టుకొని బాగా మీరు జల్లి పట్టుకుంటే తొందరలో మీకు డబ్బులు పడుతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు కూడా మీకు రైతులకు ఇబ్బందులు చేయాల్సిన అవసరం కూడా అన్నగారికి లేదు, సీఎం గారికి లేదు. మరి మీరు కష్టపడ్డాన్ని మరి ఫలితం వచ్చేటట్టు చూసుకోవాలని కోరుకుంటున్నాను. మొన్న కురిసిన వడగండ్ల వర్షం రైతు వెన్నుముకను విరిగిస్తుందని ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన వడగండ్ల వర్షం కారణంగా చేగుంట మండలంలోని కర్నల్పల్లి, మకరాజ్పేట, గొల్లపల్లి, రాంపూర్, కన్యారం గ్రామాలతో పాటు చేగుంట, నార్సింగి మండలాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్వయంగా నష్టపోయిన పంట పొలాలను శనివారం పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం చెమటతో పండించిన పంట క్షణాల్లో నీలమట్టం కావడం ఎంతో బాధాకరమని, పంట మాత్రమే కాదు రైతుల ఆశలు కూడా తుడిచిపెట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వడగండ్ల వర్షం దెబ్బకు పంట పూర్తిగా నాశనం కావడంతో గడ్డి కూడా మిగిలని పరిస్థితి ఏర్పడిందని, అప్పులు చేసి కౌలు తీసుకుని సాగు చేసిన రైతులు ఈ విపత్తులో పూర్తిగా ఆగమోయిపోయారని, ఇప్పటికే కష్టాల్లో ఉన్న రైతులకు ఇది మరింత బాధగా మారిందన్నారు. గత ఏడాది కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ ప్రభుత్వం సరైన సహాయం అందించలేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టాన్ని అంచనా వేసి ప్రతి ఎకరాకు కనీసం 25,000 రూపాయల నష్టపరిహారం ప్రకటించాలని గట్టిగా డిమాండ్ చేశారు. రైతులను ఆదుకునే తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. రైతు బతికితేనే దేశం బతుకుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. మరి చేగుంట మండలంలో అదేవిధంగా నార్సింగ్ మండలంలో మరి దుఃఖసాగరంలో మరి ఈరోజు రైతులు అకాల వడగండ్ల వర్షానికి మరి పూర్తిగా మరి నిర్వీర్యం అయిపోయింది. కనీసము ఆ కోత కూళ్ళు కూడా వచ్చే పరిస్థితి లేదు. చాలా బాధాకరం. మరి 6 నెలలు కష్టపడి పంట పండించుకోవడానికి అప్పులు చేసి పెట్టుబడులు పెట్టుకొని ఇలా చాలా మంది కౌలు రైతులు ఉన్నారు. పాపం హైదరాబాద్లో ఉన్న ఎవరైతే పట్టాదారులు ఉన్నారో కౌలు తీసుకొని ఒక్కొక్కరు 5 ఎకరాలు, 6 ఎకరాలు, 10 ఎకరాలు, 30 ఎకరాల వాళ్ళు కూడా చాలా మంది మరి ఈ 4-5 గ్రామాలు పూర్తిగా నష్టపరిహారం మరి ప్రభుత్వం తొందరగా పరిష్కారం చేసి ఎకరానికి 15,000 రూపాయలు
తక్కువ 15,000 రూపాయలు మాకు ఎకరానికి నష్టపరిహారం చెల్లించవలసిందిగా మరి ఒక నియోజకవర్గ తరఫున మా రైతుల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మరి ప్రభుత్వం తొందరగా స్పందించి మరి గణాంకాలు తీసి మరి రైతులు ఏదైతే నష్టపోయినరో ఈ మన దేగుంట మండలంలో 6 గ్రామాలు, నార్సింగ్ మండలంలో మరి 3 గ్రామాలు పూర్తిగా నిర్వీర్యమైపోయినాయి. ఒక్క నయా పైసా కూడా కోతలకు కూడా మరి కోయడానికి కూడా మరి డబ్బులు వృధా అయ్యే పరిస్థితిలో ఉన్నది. తగలబెట్టడం తప్ప, గడ్డి తగలబెట్టడం తప్ప ఒక ఇత్తు కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు. 100% పూర్తిగా మరి ఈ పంట నష్టమైంది. తప్పకుండా ప్రతి ఎకరానికి మరి త్వరలోనే ప్రభుత్వము స్పందించి ఈ పేద రైతులు మరి ఈ ప్రాంతంలో రైతులు పూర్తిగా మరి పంట మీదనే ఆధారపడి ఉన్నాం. దీనికి ఖచ్చితంగా నష్టపరిహారము ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఒకవేళ మీరు ఆలస్యం అయితే మళ్ళీ ఎప్పుడైతే ఇప్పుడు వర్షాకాలానికి కూడా మరి వారికి చాలా పెట్టుబడి సాయం కూడా ఇచ్చే పరిస్థితి లేదు. దయచేసి మా రైతుల తరఫున ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని మరి నేను డిమాండ్ చేస్తున్నా. ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఆర్యవైశ్యులను గుర్తించి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇవ్వటం గొప్ప విషయమన్నారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఆర్యవైశ్యులను గుర్తించకపోగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఆర్యవైశ్యులను గుర్తించి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇవ్వటం జరిగిందన్నారు. అదేవిధంగా గత నెలలో ఆర్యవైశ్య కుల దైవమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సామూహిక పారాయణం ఎల్బీ స్టేడియంలో జరిగినప్పుడు రేవంత్ రెడ్డిని మా ఆర్యవైశ్యుల కుల దైవమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించాలని కోరగా వారు నెల రోజుల్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించినట్లు తెలిపారు. ఈ విషయమై కుకునూరుపల్లి మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరూ రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు కాసం నవీన్ కుమార్, వాసవి క్లబ్ కపుల్స్ కుకునూరుపల్లి అధ్యక్షులు ఉప్పల పాండురంగం, ఆర్యవైశ్య సంఘం కుకునూరుపల్లి అధ్యక్షులు గంగిశెట్టి పాండురంగం మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్ పొద్దుటూరి శ్రీనివాస్, ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు, కుకునూరుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, పిఎన్ఆర్ అధినేత పుల్కంపల్లి నరేందర్, ఎక్స్ ఎంపీటీసీ ఇండ్ల కనకయ్య, కోఆపరేటివ్ డైరెక్టర్ నరసింహాచారి లగ్డారం, సర్పంచ్ ఎక్స్ ఐలయ్య, మాజీ ఎంపీటీసీ రవీందర్ మరియు ఇతర కాంగ్రెస్ కార్యకర్తలు, ఇతర గ్రామాల సర్పంచులు మరియు ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు, వాసవి క్లబ్ సభ్యులు పాల్గొని యనమల రేవంత్ రెడ్డికి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ విషయమై జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు కాసం నవీన్ కుమార్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి మాకు ఒక హోదా కల్పించిందని, కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం జరిగిందని, అదేవిధంగా మా కులదైవమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించడం మా ఆర్యవైశ్యులందరికీ ఎంతో ఆనందకరమని భావించారు. అదేవిధంగా రేపు అనగా 26వ తేదీన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదినోత్సవాన్ని కుకునూరుపల్లి మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాం. అమ్మవారి కృపా కటాక్షలతో మన ప్రియతమ ముఖ్యమంత్రికి అమ్మవారు ఎల్లప్పుడూ కాపాడాలని అమ్మవారికి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నామన్నారు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం. కొత్త పార్టీ పేరును ప్రకటించిన కల్వకుంట్ల కవిత. యాదగిరిగుట్ట పట్టణంలోని ఆర్టీసీ డిపోలో కార్మికులతో కలిసి సంబరాలు చేసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే. ఆర్టీసీ కార్మికులకు అండగా నిలిచిన బీర్ల ఐలయ్య. క్యాన్సర్ మహమ్మారి దరిచేరకూడదు అంటే పూర్తిగా ప్లాస్టిక్ ను నిషేధించాలన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు. పోషణ పక్వాడా కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎమ్మెల్యే. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించాలన్న జాన్సలింగాపూర్ సర్పంచ్. సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రామకృష్ణయ్య. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.